ఎక్కడైతే నిర్లక్ష్యం తాండవిస్తుందో, ఎక్కడైతే పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటుందో అక్కడే అవినీతి సాక్షాత్కరిస్తుంది. అనుకున్న లక్ష్యం నత్తనడకన సాగుతుంది. దేవాదుల ప్రాజెక్టులో జరిగింది, జరుగుతోంది ఇదే అంటూ అటు ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఇటు ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నారు. 4 ఏళ్ల నుంచి దేవాదుల అదుగో వచ్చేస్తోంది, ఇదిగో వచ్చేస్తోంది అంటూ హామీల మీద హామీలు గుప్పించిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ జాప్యాన్ని నివారించేందుకు ఉన్న అడ్డంకులను గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఒకవైపు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే మరోవైపు పరిహారం ఇవ్వకుండానే దేవాదుల ముంపు బాధిత రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోంది. అసలు దేవాదుల ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు ఎవరెవరు ఏ హామీలిచ్చారు? ఈ ప్రాజెక్టులో జరిగిన లోటుపాట్లు ఏమిటి? ఇక్కడ కొట్టిన అవినీతి కంపు సంగతేమిటి? ముంపు బాధితులకు పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం వారి జీవితాలను ఎలా గోదారి పాలు చేస్తోందనేది సవివరంగా కళ్లకు కట్టే వాస్తవాలతో ఈ వారం నిజం మీ ముందుకు తెస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం తొలిదశ లక్ష్యం 1,23,000 ఎకరాలకు నీరందించడం. దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఇది. 2004లో ఈ పథకం పనులు ప్రారంభమయ్యాయి. 2005లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నది ఆనాటి ప్రభుత్వ ప్రకటన. కానీ ఇప్పటి వరకు ఆ పనులు సాగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతి ఏడు ఈ ప్రాజెక్టు ఇదిగో పూర్తయిపోయింది, ఇంకొద్ది నెలల్లో మీ చేలకు నీరు వచ్చేస్తోందంటూ ప్రకటనల మీద ప్రకటనలతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సైతం అదిగో వచ్చేస్తోందంటూ ఎన్నోసార్లు సెలవిచ్చారు. వరదలు వచ్చిన సందర్భంలో పంప్ హౌస్ నిర్మాణం కొంత ఆలస్యం జరిగింది. మొన్నటి నుంచే పంప్ హౌస్ నిర్మాణ కార్యక్రమాలు కూడా మళ్ళీ ప్రారంభమైనాయి. ఏదేమైనా ఈ సంవత్సరం తప్పనిసరిగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 2.5 ఏళ్ల క్రితం పొన్నాల లక్ష్మయ్య గారి మాటలివి. అదే సంవత్సరం అంటే 2006లోనే మేము పూర్తి చేస్తామంటూ మంత్రి గారే సెలవిచ్చారు. అప్పటికే ఆలస్యమైందని కూడా అంగీకరించారు. సరే, మంత్రి మాటలు నెరవేరలేదు. 1 ఎకరాకైనా ఇంతవరకు నీరు రాలేదు. ఇదే విషయం సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చింది. పథకం పూర్తి చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపాయి. అనేక సందర్భాలలో 2006 డిసెంబర్లో దేవాదుల మొదటి దశ పూర్తి అవుతుంది. 2007 ఖరీఫ్లో నీళ్ళు ఇస్తాం. 2007 డిసెంబర్కు పూర్తి చేస్తాం. మరొకసారి 2008 ఖరీఫ్లో నీళ్ళు ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు 2008 అక్టోబర్ డిసెంబర్ వరకు వెళ్ళింది సార్. అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన, కాంట్రాక్టర్ల పైన అజమాయిషి లేకపోవడం వలన, షెడ్యూల్ ప్రకారము పనులు జరుగుతున్నాయా లేదా అనే పర్యవేక్షణ లోపించడం వలన ఈ యొక్క ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నది సార్. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే 2 సంవత్సరాల్లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పింది. ఆ 2 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రాజెక్టుల లిస్టులో దేవాదుల మొదటి దశను కూడా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు దేవాదుల ద్వారా 1 ఎకరానికి కూడా సాగునీరు రాలేదు అధ్యక్ష. పథకం పనులు జరుగుతున్నాయి కదా, ఆలస్యానికి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు, అంతగా ఈ విషయాన్ని ఫోకస్ చేయని అవసరం లేదు అంటారు పాలకులు. కానీ అక్కడే అసలు సమస్య ఉంది. ఒక పథకం నిర్మాణం అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా జరగకపోతే ప్రజాధనం ఎంత వృధా అవుతుంది, ప్రజలు కష్టించిన సొమ్ము ఎంతగా నీటి పాలవుతుంది అనేది పాలకులకు కూడా తెలుసు. ఫేజ్ 1కు సంబంధించి
వడ్డీ ఖాతాలో 60 కోట్ల నష్టం వస్తే పంట ఖాతాలో 1,23,000 ఎకరాలకు కనీసం ఎకరాకు 10,000 రూపాయలు వచ్చినా కూడా 1,00,000 ఎకరాలు 10,000 అంటే 120 అంతేనా? 120 కోట్ల రూపాయలు పంట నష్టం, 60 కోట్ల రూపాయలు వడ్డీ నష్టం. 120 కోట్ల రూపాయలు పని చేయకపోవడం వల్ల, ఓ సంవత్సరం లేట్గా చేయడం వల్ల 180 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. We'll have to be answerable and action will be taken if things go on like this. దేవాదుల ఎత్తిపోతల పథకంలో జరిగిన లోపాలపై ముఖ్యమంత్రి స్పందన ఇది. ఒక సంవత్సరం పని ఆలస్యంగా జరిగితే వచ్చే నష్టం 180 కోట్ల రూపాయలని ఆయన సెలవిచ్చారు. ఆ మాటలు చెప్పి ఇప్పటికి 3 సంవత్సరాల 3 నెలలు అంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ చెప్పిన లెక్కల ప్రకారమే అంటే దాదాపు 600 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయినట్టే కదా. మరి ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఎవరికి పోతోంది? పనులు ఆలస్యమైతే ఎవరికి లాభం? ఇక్కడ ఏదైతే కట్టబోస్తానో ఆ కట్టబోసే కాంట్రాక్టరు 6 కోట్ల రూపాయలు అదనంగా నష్టపరిహారం తీసుకున్నాడు. దేనికి తెలుసా? లేటు చేసినందుకు తీసుకున్నాడు. మేము ఆపుతాము, రైతులు ఆపుతానని ఆయన వర్షం పడ్డది, ఆయన పోసిన కట్ట వర్షానికి కొట్టుకపోయింది. కొట్టుకపోతే 6 కోట్ల రూపాయలు ఆయన నష్టం తీసుకున్నాడు. మేము 4-5 కోట్లు అయితే మేము బయటపడతాం. మా రైతులను చూస్తలేదు కానీ కాంట్రాక్టర్లను బతికిస్తుంది ఈ ప్రభుత్వం. కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు పెట్టిన తప్ప రైతుల కోసం కాదు. అసలు గోదావరిలో నీటి మట్టం తగ్గిపోతోందని, పనులు త్వరగా చేయాలని ఇంజనీర్లు కాంట్రాక్టర్లకు లేఖలు రాస్తూనే ఉన్నట్టు సమాచారం. కానీ పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. మొదటి దశ కింద ధర్మసాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల వద్ద ప్రయోగాత్మక దశ కూడా పూర్తి కాలేదు ఇంతవరకు. ఇక్కడ భూమిని కోల్పోయిన రైతులు పరిహారం ఇచ్చేదాకా పూర్తి స్థాయిలో పనులు చేయడానికి అంగీకరించడం లేదు. అసలు ఈ ప్రాంతంలో దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటి అన్నది పరిశీలించేందుకు, అక్కడి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు ఈటీవీ బృందం వరంగల్ జిల్లా ధర్మసాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ధర్మసాగర్ రిజర్వాయర్ గోదావరి నుంచి 138 కిలోమీటర్ల దూరం వేసిన పైప్ లైన్ ద్వారా 275 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం జరుగుతోంది. గత వారం రోజులుగా పైపుల ద్వారా రిజర్వాయర్ను నింపుతున్నారు. అయితే ముంపు రైతులకు చెల్లించవలసిన డబ్బులు ఇంకా చెల్లించకపోవడంతోనే ఇక్కడ పనులకు బ్రేక్ పడుతోంది. పైసా పరిహారం కూడా ఇవ్వకుండానే ఇక్కడ పల్లెవాసుల పొలాలను ప్రభుత్వం నీటిపాలు చేస్తుంది. చేసుకున్న పంటలు మునిగినాయి. మా పిల్లలు మేము చదువులు లేక సగరాలు లేక చస్తాను. ఏం చేసి బతకాలో ఇప్పుడు మొత్తం మునుగుతుంది కాబట్టి ఏం అదే లేకుంటుంది. ఇప్పుడు 4 ఎకరాల మక్కువ అయితే అది మునిగిపోతుంది. నీళ్ళు దగ్గరికి వచ్చినాయి. ఇక దాని 4 అన్నదంలో మనిషి 10 ఎకరాలు ఉందాడ తక్కిన గుట్టక. గోదావరి మీదనే మాకు ఆధారకం. మా భూమి మొత్తం ఇంత పుల్ల లేకుండా పోతుంది.